మనం రోజూ వాడే రిమోట్లు, ఫోన్లు, ఘడియారాలు ఇలా ఎన్నో వస్తువుల్లో బ్యాటరీలు వాడుతుంటాం కదా. అసలు ఆ చిన్న బ్యాటరీ లోపల ఏం జరుగుతుంది అని ఎప్పుడన్నా అనిపించిందా? దాని లోపల ఓ అద్భుతమైన కెమిస్ట్రీ దాగి ఉంది. ఈరోజు మనం మన ప్రపంచానికి శక్తినిస్తున్న ఆ దాగి ఉన్న రసాయన శాస్త్రం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ఎలక్ట్రోకెమిస్ట్రీ. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా కరెంట్ అంటే విద్యుత్. అది అసలు ఎలా ప్రవహిస్తుందో అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రోకెమిస్ట్రీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చార్జ్ యొక్క భాష అంటే కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇందులో మొదటి పదం కండక్టర్. సింపుల్గా చెప్పాలంటే తన గుండా కరెంట్ను ఈజీగా వెళ్లనిచ్చే ఏ పదార్థాన్నైనా కండక్టర్ అంటాం. ఇది విద్యుత్కు ఒక సూపర్ హైవే లాంటిదన్నమాట. ఇక దీనికి సరిగ్గా ఆపోజిట్ ఇన్సులేటర్. ఇది తన గుండా విద్యుత్తును అస్సలు ప్రవహించనివ్వదు. కరెంటుకు ఇదొక గోడలా అడ్డుగా నిలబడుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన మూడో పదం ఎలక్ట్రోలైట్. ఇది కూడా కరెంటును పాస్ చేస్తుంది, కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది ఎలక్ట్రాన్ల వల్ల కాదు, అయాన్ల కదలిక వల్ల కరెంటును ప్రవహింపచేస్తుంది. మన బ్యాటరీల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే. ఒక్కసారి ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లోహాలు, గ్రాఫైట్ ఇవన్నీ కండక్టర్లు. అదే చెక్క, ప్లాస్టిక్, రబ్బరు లాంటివి ఇన్సులేటర్లు. ఇక మన బ్యాటరీలకు ప్రాణమైన ఎలక్ట్రోలైట్లకు ఉదాహరణ నీటిలో కరిగిన ఆమ్లాలు, క్షారాలు, అలాగే ఉప్పు నీళ్లు. సరే, ఈ బేసిక్స్ తెలిసాయి కదా. ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీకి గుండెలాంటి సెల్స్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం. మనకు ప్రధానంగా రెండు రకాల సెల్స్ ఉంటాయి: ఎలక్ట్రోలైటిక్ సెల్, గాల్వానిక్ సెల్. చూడటానికి పేర్లు ఒకేలా అనిపించినా వీటి పనితీరులో చాలా తేడా ఉంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏమో కరెంట్ను వాడుకుని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. గాల్వానిక్ సెల్ దానికి రివర్స్, కెమికల్ ఎనర్జీని వాడుకుని కరెంట్ను తయారు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటి పవర్ వాడుకుంటుంది, ఇంకొకటి పవర్ను క్రియేట్ చేస్తుంది. ఈ రెండు చిత్రాల్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు ఉన్న ఎలక్ట్రోలైటిక్ సెల్కి బయటినుంచి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంది చూడండి. కానీ కుడివైపు ఉన్న గాల్వానిక్ సెల్లే ఒక బ్యాటరీలా పనిచేస్తుంది. ఈ టేబుల్లో వాటి మధ్య ఉన్న తేడాలను ఇంకాస్త వివరంగా చూద్దాం. గాల్వానిక్ సెల్లో రియాక్షన్ దానంతట అదే జరిగి కరెంటొస్తుంది. అందుకే దాన్ని స్పాంటేనియస్ అంటారు. కాని ఎలక్ట్రోలైటిక్ సెల్లో రియాక్షన్ జరగాలంటే మనం బయటినుంచి కరెంటిచ్చి దాన్ని బలవంతం పెట్టాలి. అందుకే వాటి యానోడ్, క్యాథోడ్ గుర్తులు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ముందుగా మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి మాట్లాడుకుందాం. అంటే కరెంట్ని ఉపయోగించి జరగని ఒక రసాయన చర్యను బలవంతంగా ఎలా జరిపిస్తామో చూద్దాం. ఈ ప్రాసెస్ని మనం ఎలక్ట్రాలిసిస్ అని పిలుస్తాం. ఉదాహరణకి మన ఇంట్లో వాడే మామూలు ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ను కరిగించి తీసుకుందాం. సాధారణంగా అది అలానే ఉంటుంది. కాని మనం బయటనుంచి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే దానిలోని సోడియం, క్లోరిన్ అయాన్లను విడదీయొచ్చు. ఇక్కడ యానోడ్ దగ్గర అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే క్లోరైడ్ అయాన్లు తమ దగ్గరున్న ఎలక్ట్రాన్లను వదిలేసి క్లోరిన్ గ్యాస్గా మారిపోతాయి. ఇలా ఎలక్ట్రాన్లను కోల్పోవడాన్నే ఆక్సీకరణం లేదా ఆక్సిడేషన్ అంటారు. సరిగ్గా అదే టైంలో క్యాథోడ్ దగ్గర అంటే నెగటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర సోడియం అయాన్లు ఆ ఎలక్ట్రాన్లను తీసుకుని సోడియం లోహంగా మారిపోతాయి. ఎలక్ట్రాన్లను తీసుకోవడాన్ని క్షయకరణం లేదా రిడక్షన్ అంటారు. చూసారా, ఇలా కరెంటును ఉపయోగించి మనం మూలకాలను వేరు చేయగలుగుతున్నాం. ఇప్పటిదాకా మనం కరెంటిచ్చి రియాక్షన్ జరిపించాం. మరి కరెంట్ పుట్టించడమెలా? అదే గాల్వానిక్ సెల్ పని. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటరీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూడబోతున్నాం. ఇది చాలా పాపులర్ ఎగ్జాంపుల్: జింక్, కాపర్ గాల్వానిక్ సెల్. ఇక్కడ రెండు వేర్వేరు లోహాల మధ్య సహజంగా జరిగే ఒక కెమికల్ రియాక్షన్ కరెంట్ను పుట్టిస్తుంది. అదెలాగో చూద్దాం. ఈ సెల్లో నెగటివ్ ఎలక్ట్రోడ్ అయిన యానోడ్ దగ్గరున్న జింక్ ఉంది కదా, అది మెల్లగా కరిగిపోతూ జింక్ అయాన్లుగా మారి రెండు ఎలక్ట్రాన్లను బయటకు రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్లు వైర్ గుండా ప్రయాణించి పాజిటివ్ ఎలక్ట్రోడ్ అయిన
క్యాథోడ్కు చేరుకుంటాయి. అక్కడ ద్రావణంలో ఉన్న కాపర్ అయాన్లు ఆ ఎలక్ట్రాన్లను తీసుకుని కాపర్ లోహంగా మారి ఆ ఎలక్ట్రోడ్ మీద పేరుకుపోతాయి. సో ఓవరాల్గా చూస్తే జరిగే రియాక్షన్ ఇదే. జింక్ కాపర్ అయాన్తో రియాక్టై జింక్ అయాన్ కాపర్గా మారుతుంది. ఈ సహజమైన కెమికల్ రియాక్షనే ఎలక్ట్రాన్లను కదిలిస్తూ మనకు కరెంటును ఇస్తుంది. సరే, ఈ సెల్స్ గురించి, వాటి సైన్స్ గురించి తెలుసుకున్నాం. కాని ఇదంతా మనకు ఎందుకు ముఖ్యం? మన రోజువారీ జీవితంలో దీని ఉపయోగమేంటి? అసలు విషయం అక్కడే ఉంది. ఈ సింపుల్ ప్రిన్సిపల్స్ మన ఆధునిక ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చూద్దాం. మనం వాడే బ్యాటరీలు ప్రధానంగా 2 రకాలు. మొదటివి ప్రైమరీ బ్యాటరీలు, అంటే మన టీవీ రిమోట్లో వాడేవి. ఒక్కసారి వాడితే పడేయాలి అంతే. రెండోవి సెకండరీ బ్యాటరీలు, మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లాంటివి. వీటిని మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్ రివర్స్ అవుతుందన్నమాట. ఎలక్ట్రోకెమిస్ట్రీ అప్లికేషన్స్ గురించి చెప్పుకుంటే అవి చాలానే ఉన్నాయి. ఎలక్ట్రాలిసిస్తో భూమిలోంచి తీసిన ఖనిజాల నుండి లోహాలను వేరుచేస్తారు. వస్తులకు మెరిసే బంగారు, వెండి పూతలు వేస్తారు. గాల్వానిక్ సెల్స్ మన ఫోన్ల దగ్గర్నుంచి కార్ల వరకు అన్నింటినీ నడిపిస్తున్నాయి. అంతెందుకు, నాసా స్పేస్ క్రాఫ్ట్లో క్లీన్ ఎనర్జీ కోసం ఫ్యూయల్ సెల్స్ వాడతారంటే నమ్మండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెల్స్లో జరిగే అయాన్లు, ఎలక్ట్రాన్ల ప్రవాహమే ఒక చిన్న టార్చ్ లైట్ నుంచి సుదూర అంతరిక్ష ప్రయాణాల వరకు ప్రతి దానికి శక్తినిస్తోంది. ఇది నిజంగా అద్భుతం కదా? ఇంతటి శక్తి మన చేతిలో ఉన్నప్పుడు మనం తర్వాతేం నిర్మించబోతున్నాం? భవిష్యత్లో ఎనర్జీ, టెక్నాలజీ ఇంకా ఎలా మారబోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.